శ్రీకాకుళం మార్కెట్ ఏరియా ప్రాంతంలో డయేరియా బాధితుల సంఖ్య పెరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. నగరంలోని దోనెమ్మకోవిల, మొండేటి వీధి, మంగువారితోట ప్రాంతాలలో డయేరియా లక్షణాలతో పలువురు ఇబ్బంది పడుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ అతిసార లక్షణాలతో 11 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు మృతి చెందగా మరో 10 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న మధ్యాహ్నం నుంచి వాంతులు, విరోచనాలతో స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో బాధితులు చికిత్స తీసుకున్నా ఆ వాంతులు, విరోచనాలు తగ్గలేదు. దీంతో అప్రమత్తమైన వైద్యులు వీరిని వెంటనే రిమ్స్ కు తరలించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వారికి పూర్తి స్థాయిలో చికిత్స అందిస్తామని తెలిపారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని తెలిపారు. ఇప్పటికే ఆ ప్రాంతమంతా వైద్య ఆరోగ్య శాఖ, నగరపాలక సిబ్బంది చేరుకుని శానిటైజ్ చేస్తున్నారు. బ్యాంకుల ద్వారా మంచినీటిని సరఫరా చేస్తున్నారు. ఇక డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి మందుల్ని పంపిణీ చేస్తున్నారు.